హాయ్ హలో నేను మీ మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై టీవీ. ప్రారంభించి ఈ విషయంలో దీని నిర్మాణానికి సంపూర్ణ సహకారాలు అందిస్తూ తన పరంగా ప్రారంభిస్తున్నటువంటి రాచపల్లు ప్రసాద్ రెడ్డి గారికి ముస్లిం కమ్యూనిటీ తరఫున నేను సహృదయంగా తెలియజేస్తూ వారికి భగవంతుల ఆయురారోగ్యాలను మంచి ఎప్పుడు కూడా సౌఖ్యాలను కలగజేయాలని నేను ఆ కరుణామయుడైనటువంటి పరమాత్మని కోరుకుంటున్నాను. 20 లక్షలు క్యాష్ను 20 లక్షల రూపాయల చెక్కులను ఇచ్చారు. ఆయన ఇచ్చేశాడు, ఇస్తానని కాదు. కాబట్టి ఇటువంటి దాతలు దొరకడం చాలా అరుదు. ఇటువంటి దాతలు దొరకడం ముస్లింలకు పడుతున్నాడు. కాబట్టి ముస్లిం ఇటువంటి వ్యక్తికి పోగొట్టుకోకుండా వారి సహకారాలను పొందుతూ వారికి కూడా చేదోడు వాదోడుగా మన ముస్లిం సోదరులందరూ నిలబడాలని ఈ విషయంలో నేను నా తరఫున సహకారాలను అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నగదు 30 లక్షల రూపాయలు ఇస్తున్నారు. నగదు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి కార్యక్రమానికి మనందరం ఒక చోట చేరడమే కాకుండా ఈ కార్యక్రమం విజయవంతమయ్యేదానికి మనందరి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పెద్దలు పూజ్యులైనటువంటి వీరందరికీ ప్రొద్దుటూరు ముస్లిం సమాజం వైపు నుంచి శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభివాదనలు తెలియజేస్తున్నాను. అత్యంత విశ్వాసం కలిగిన మనందరం అల్లా పట్ల ఆ అల్లాకు ప్రార్థన చేస్తూ మనం తలపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఇస్లాం మతం పట్ల విశ్వాసం కలిగిన ప్రతి ముస్లిం సోదరుడు ప్రొద్దుటూరు సమాజాన్ని శాంతి సమాజంగా చేయడానికి ఆ అల్లా మనకు సహకరించాలని దువా చేస్తాను. ప్రారంభ దశ నుంచి
నాకు మీకు ఎనలేని ప్రేమతో కూడిన అనుబంధమే ఉంది. నేను ఎన్నిసార్లు మీ గురించి నేను మాట్లాడినా, ఎంత ప్రేమగా నేను మాట్లాడితే నన్నంత మాటల మరాఠీగా అభివర్ణిస్తాడు నా ప్రత్యర్థులు. కానీ మనసా వాచ కర్మేణ నేను నమ్మే ఆ భగవంతుని పట్ల ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ముస్లింలు అంటే చాలా ఇష్టం నాకు. ఈరోజు నాకు అవసరం ఉంది ఈ మాట చెప్పలే. ఇది అవసరానికి సంబంధించిన మాట కాదు, నాలుక మీద నుంచి వచ్చే మాట కాదు మిత్రులారా. రాచమల్లు నాభిలో నుంచి వచ్చే మాట. ముస్లింలు అత్యంత ప్రీతిపాత్రం రాచమల్లు హృదయానికి. ఎందుకు నీకు ఇది ఇష్టం? కారణాలు రెండే రెండు. ఒకటి, నా బాల్యంలో నా మిత్రుడు అన్వర్ బాషా, నా చిన్ననాటి మిత్రుడు 6th నుంచి 6వ తరగతి నుంచి. మొట్టమొదటి నాకు తెలిసిన ముస్లిం ఎవరంటే వాడే. అంతవరకు నేను ముస్లిం చూడలే. 6వ తరగతిలో వానితో నాకు ఏర్పడిన స్నేహం ప్రాణమిత్రుడై, ఆ కుటుంబ తల్లిదండ్రులకు నేను కూడా బిడ్డనై ప్రతి బక్రీదుకు, ప్రతి రంజాన్కు కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు ఆ కుటుంబంతో నేను పండగ వాతావరణాన్ని జరుపుకున్న నేపథ్యంలో అన్వర్ యొక్క తల్లిదండ్రులు నన్ను పరాయి బిడ్డగా ఎప్పుడూ చూడలే. వారి కడుపును జన్మించిన బిడ్డగా నన్ను భావించి అంత ప్రేమించినాను. ఆ చిన్న వయసులో నాకు మీ పైన ఒక నమ్మకం గురి కలిగింది. ముస్లింలంటే ప్రేమ కలిగిన వాళ్ళు, ముస్లింలంటే నమ్మితే ప్రాణం ఇచ్చేవాళ్ళు, సమాసానికి మీరు సముచితమైన స్థానం కలిగిన వాళ్ళు. ఆ చిన్న వయసులో నా మనసుపై పడిన ఆ ముద్ర నాతో పాటే అది పెరిగి పెద్దదయ్యింది. ఇది మొదటి కారణం. రెండవ కారణం కృతజ్ఞత. ఇది ఏ మనిషి శరీరంలో అయినా ఉండాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. కృతజ్ఞత లేనివాడు తల్లికి కూడా మోసం చేస్తాడు. కృతజ్ఞత ఉన్నవాడు సమాజాన్ని, దేశాన్ని గౌరవిస్తాడు, సమాజ హితం కోసమే బ్రతుకుతాడు. ఆ కృతజ్ఞత మీ పట్ల నాకు ఎందుకు ఏర్పడింది? 2014 కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో ఆవిర్భావం నాటి నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నన్ను జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి మీతో నాకు అనుబంధం ప్రారంభమైంది. ఎంతో మంది ముస్లిం యువ నాయకులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఒక కాజానగాడు, వందల సంఖ్యలో ఇలాంటి ముస్లిం నాయకులు నా వెంట అన్నాను చెప్పి నడవడం ప్రారంభించినారు. ఆ నడకలో ఈ ప్రొద్దుటూరు సంబంధించిన ముస్లిం కుటుంబాలను, వందల వేల కుటుంబాలను నేను కలుసుకోవడం జరిగింది. ఏమీ లేని నిరుపేదైనటువంటి ఈ రాచమల్లును 2014 సంవత్సరంలో మీ అమూల్యమైన ప్రేమతో ఈ గరీబును నవాబు చేసినారు మిత్రులారా. మరి ఈ గరీబును నవాబు చేసిన ఈ ముస్లిం కుటుంబాల పట్ల రాచమల్లుకు ప్రేమ ఉండదా? కృతజ్ఞతాభావం ఉండదా? అత్యంత ప్రేమ కలిగిన మీరు అపారమైనటువంటి విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను గౌరవించి ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాచపల్లి శివప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తిని రాష్ట్రానికి పరిచయం చేసిన ఘనత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలదైతే అందులో ప్రధానమైన భూమిక పోషించిన ఈ ముస్లిం సోదరులని చెప్పి సగౌరవంగా అంగీకరిస్తా ఉన్నా. అందుకే ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలన్నా ఆలోచించిన పలుమార్లు ఆలోచించిన ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలనని. అప్పుడు నాకు అల్లా చూపించిన మార్గం ఒక్కటే. ఈ ప్రొద్దుటూరు సమాజంలోనే కాకుండా ఎక్కడ ఏ ముస్లిం సోదరులు కనిపించినా కూడా నా హృదయం ఆత్మీయత భావంతో, సోదర ప్రేమతో నా హృదయం తలుపులు తెరవబడతా ఉన్నాయి. ప్రతిసారి మీకోసం మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాయి. నా రెండు చేతులు నా హృదయం సాసి నా ప్రేమతో
మిమ్మల్ని గెలవాలి అనుకున్నా, మీ ప్రేమను సంపాదించాలని చెప్పి స్వార్థపడిన. ఇది నాది స్వార్థమే. ఆ స్వార్థం రాజకీయ ప్రయోజనం కాదు. మీ ప్రేమను పొందడానికి ముస్లిం సోదరులారా. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అల్లా దయ వలన నా జీవితం ముగిసే నాటికి ఈ ప్రొద్దుటూరు సోదరులందరికీ సంబంధించి చెప్తా ఉన్న ఒకటే మాటే, ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ముస్లిం కుటుంబాలందరికీ అల్లా దయ వలన నా జీవితం ముగిసే నాటికి ముస్లిం కుటుంబాలకు రాజ్యాంగంలో దత్తపుత్రుడైతాడు, పెద్ద బిడ్డ అవుతాడు. ముస్లిం కుటుంబాలకు సంబంధించిన పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి, సమాజంలో మీకు పూర్తి గౌరవాన్ని, స్థానాన్ని కల్పించడానికి, మీ బిడ్డల మంచి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేదానికి నా పార్టీ కానీ, నా ప్రభుత్వం కానీ, నా వ్యక్తిగత జీవితం కానీ మీకు దారపోస్తానని చెప్పి అల్లా సాక్షిగా మాట ఇస్తా ఉన్నాను. రాజకీయాల కోసమైతే ఇంత పెద్ద మాటలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక అడుగు ముందుకేస్తే, రాజకీయాల కోసమైతే నేను మాట్లాడినా మాట్లాడకపోయినా మంచి మాటలు మీరు రాజశేఖర రెడ్డి అభిమానుడే, రాజశేఖర రెడ్డి రక్తం జగన్మోహన్ రెడ్డికి ప్రీతి పాత్రుడే. నన్ను ప్రేమిస్తారు, నా పార్టీ గుర్తుకు ఓటేస్తారు, కానీ రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే ఇక్కడ ఒక మాట కూడా చెప్తా ఉన్నా, రాజకీయపరమైన కోణంలో భిన్నాభిప్రాయాలు కలిగి నన్ను, నా పార్టీని విభేదించేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం సోదరులకు కూడా సలాం అలైకుం. వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తానా. అన్నలారా, మీ పట్ల నాకు ఎటువంటి వైరము లేదు, ఎటువంటి కోపము లేదు, ఎటువంటి ద్వేషము లేదు. రాజకీయపరమైన కోణంలో భిన్నాభిప్రాయాలే తప్ప మీరు, నేను, మనం అందరం కలిసి ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ఊరిలో భాగమైన ముస్లిం కుటుంబాలను గౌరవమైన స్థానంలో నిలుపుకోగలగాలి. రండి, అందరం కలిసి ప్రయాణం చేద్దాం. అందరం కలిసి ముస్లింల కోసం ప్రయత్నం చేద్దాం, బాగు చేద్దాం. అందుకే ఈ కార్యక్రమానికి కూడా ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు అన్నలారా. ఇది సంపూర్ణంగా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి, విశ్వాసానికి సంబంధించినటువంటి సమావేశమే. అందుకే రాచమల్లు కానీ, తెలుగుదేశం పార్టీ సంబంధించిన ముస్లిం నాయకులకు కానీ ఇక్కడ పార్టీలు లేవు. సోదర ప్రేమ మాత్రమే ఉంది, స్నేహం మాత్రమే ఉంది. ఈ స్నేహం, ఈ సోదర ప్రేమ ముస్లిం సమాజ అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షిస్తా తప్ప రాజకీయాలు ఆకాంక్షించదు. అయినా 2 మార్లు ఎమ్మెల్యే కాగలిగిన నేను ఇంకొకసారి పోటీ చేస్తా. తర్వాత రాజకీయాల నుంచి నిష్క్రమించాలి అనుకుంటున్నా. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి 2 సార్లు చూసిన ఈ ఎమ్మెల్యే పదవి 3వసారి కూడా ఇంతే కదన్నా. చూడని ఎమ్మెల్యే పదవా ఇంతే. ఈ దానికోసం నటన చేయాల్సిన అవసరం లేదు. నగ్నంగా మాట్లాడడమే మంచిది. నటన కంటే మనసును నగ్నంగా ఉంచుకోవడమే మంచిది. మనసులో ఏమైతే భావం ఉందో, ఏమైతే భాష్యం ఉందో దాన్ని మీతో పంచుకోవడమే నాకు సంతోషాన్ని ఇస్తారు. నాకు మీ మీద వెళ్ళే ప్రేమ నన్ను ఎంత దూరం తీసుకుపోయిందంటే మీకంటే ఎక్కువ ఖురాన్ చదివేంత వరకు తీసుకుపోయింది మీ మీద నాకు ప్రేమ. నేను వీరిని ప్రేమిస్తున్నాను, వీరి ప్రేమ నేను పొందాలి అని నేను అనుకున్నప్పుడు నాకు అనిపించింది, నేను వీరిని ప్రేమించినప్పుడు ఏం చేయాలి, వీరి చేత నేను ప్రేమ పొందాలంటే ఏం చేయాలి అన్నప్పుడు నాకు తెలిసిన మార్గం ఇస్లాం మతానికి సంబంధించిన, విశ్వాసానికి సంబంధించిన పూర్తి భావాన్ని తెలుసుకోగలగాలి. వారి మత సాంప్రదాయాలను గౌరవించాలి. వారి మత సాంప్రదాయాలను గౌరవించాలంటే అవి నాకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే నేను మీ గురించి పూర్తిగా మీ మనస్సును చదవగలుగుతానో అప్పుడే నేను మీ మనసులోకి ప్రవేశించగలుగుతాను. ఈ భావాన్ని గ్రహించిన నేను దీనికి చక్కటి మార్గం, చక్కటి పవిత్రమైన గ్రంథం ఖురాన్.
అది చదవడం ప్రారంభించి అది మెల్లిమెల్లిగా నాకు వ్యసనమైంది, పిచ్చి అయింది. అందులో నుంచి ఎన్నో నగ్న సత్యాలు, ఎన్నో మంచి విషయాలను నేను తెలుసుకోగలిగాను. తద్వారా నేను మీకు దగ్గర కావడానికి, మీ మనసు గెలవడానికి నాకెంతో దోహదపడింది ఖురాన్. ఇప్పుడు ఈ దర్గా మనం పునర్నిర్మాణం చేపడతా ఉన్నాం. ఈ పునర్నిర్మాణం యావత్ పొద్దుటూరు నియోజకవర్గ ముస్లిం సమాజానికి అంతటికీ ఏకాభిప్రాయం. ఇది నిర్మించాలి, ఈ దర్గా గొప్పగా నిర్మించబడాలి, ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ దర్గా ఉండాలి, ఈ దర్గా పైన ఉండే భగవంతుని పట్ల మనకుండే విశ్వాసం నిలబడి ఉండాలనే కోరికతోనే ఈరోజు పునర్నిర్మాణం చేస్తాను. దీనికి దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు ముస్లిం సోదరులు, అంజుమన్ కమిటీ. ఎక్కడి నుంచో మనకు అంత డబ్బు వస్తుందని చెప్పి నాతో సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎంత ఉందన్నా మన దగ్గర అని అడిగినా నేను. అంజుమన్ కమిటీ దగ్గర 29 లక్షల రూపాయలు మాత్రమే ఉంది నగదు లెక్క. మరి మిగతా డబ్బు ఎట్లా అడిగితే ఒక 60 నుంచి 70 లక్షల వరకు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ముస్లిం సోదరుల నుంచి విరాళాలు సేకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. మరొక 1 కోటి రూపాయలు తక్కువ ఉంది. అది కనుక జత చేసుకోగలిగితే ఈ దర్గా నిర్మాణం విజయవంతంగా జరుగుతుందని చెప్పి అంజుమన్ కమిటీ వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్, ముస్లిం సోదరులు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు నాకు విజ్ఞప్తి చేయగా వారి అభ్యర్థనను గౌరవప్రదంగా స్వీకరించి ఆ 1 కోటి రూపాయలు మనస్ఫూర్తిగా మీకు ఇవ్వడానికి నేను సంసిద్ధపడతా ఉన్నా. ఇది నేను ఇవ్వడం మీరు మహద్భాగ్యంగా మీరు భావిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే మీకు ఇవ్వడం మహద్భాగ్యంగా భావిస్తా ఉన్నా, మీరు తీసుకోవడం కాదు. మీకు ఇచ్చే అవకాశం వల్ల నాకు కల్పించడమే నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ జన్మలో ఇటువంటి అదృష్టాలు, ముస్లింలకు సేవ చేసే అదృష్టం, వారి ప్రేమను పొందడానికి కావాల్సిన అవకాశాలు అల్లా మరిన్ని నాకు ఇవ్వాలని అల్లాహ్ దుఆ చేస్తా ఉన్నా. ఇస్లాం మతం ఒక మాట చెప్తా ఉంది ఖురాన్. నేను ఎప్పుడూ చదివిన లీలగా గుర్తుంది, తప్పుంటే క్షమించండి. ఎంతో సంపదనిచ్చిన అల్లా ఆ సంపదను సమాజ హితం కోసం, నలుగురు సంతోషం కోసం ఖర్చు చేయక లోభితనముతో ఆ ధనాన్ని నీవు ఎగబెట్టుకుంటే, దాచిపెట్టుకుంటే, లోభితనాన్ని ప్రదర్శిస్తే నీ చివరి నివాసం నరకం. నీ చివరి నివాసం నరకమని చెప్పబడతా ఉంది ఖురాన్. ఎవరైతే అల్లా ఇచ్చిన ఈ సంపదను జనం కోసం, ప్రజల కోసం, సంతోషం కోసం ఉపయోగిస్తారో వారి కోసం ఈ చివరి నివాసం స్వర్గంగా, ఆ స్వర్గం పక్కనే ఉండే సెలయేరులోని జీవనం కొనసాగించేలా ముహమ్మద్ ప్రవక్త మనకు ప్రవచనం ద్వారా తెలియజేస్తున్నాడు. 114 అధ్యాయాలు ఉన్నాయి ఖురాన్లో. 6236 సూక్తులు, ప్రవచనాలు ఉన్నాయి. 3,23,786 అక్షరాల సమూహమే ఖురాన్. ఇస్లాం మతం నిలబడింది దేని మీదనో తెలిసిన మిత్రులారా, ఈ దర్గాకు 4 స్తంభాల మీద నిలబడుతుంది. ఏ ఇల్లైనా 4 గోడల మీద, పునాది గోడల మీద నిలబడుతుంది. కానీ ఇస్లాం మతం 5 మీద నిలబడింది, 5 లక్షణాల మీద నిలబడింది, 5 అభిప్రాయాలపై నిలబడింది ఇస్లాం మతం. అందులో మొదటిది విశ్వాసం. విశ్వాసం, అల్లా పట్ల విశ్వాసాన్ని కలిగి అల్లాని మాత్రమే దైవంగా భావించి ఆరాధనా భావంతో ఎవరైతే సన్మార్గంలో నడవగలుగుతారో దాన్నే విశ్వాసం అంటారు. ఆ విశ్వాసాన్ని ఎవరైతే కలిగి సన్మార్గంలో ఏ ముస్లిం సోదరుడైతే నిలబడుతారో ఆ ముస్లిం సోదరునికి
మోక్షం లభిస్తుంది. ఆ మోక్షం యొక్క తాలూకే స్వర్గద్వారాలు తెరవబడతాయి. ఆ మోక్షానికి మనం పెట్టుకునే ఖురాన్లో పేరు మగ్ఫిరత్. కరెక్ట్, మగ్ఫిరత్. రెండవది, ఏ ఐదైతే ప్రధానమైనటివో అందులో మొట్టమొదటిది విశ్వాసం అయితే, రెండవది నమాజ్. 5 పూటలా మనం చేసే నమాజ్, ప్రార్థన. నమాజ్ అంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మన కొరకు, మన సమాజం కొరకు, అల్లా గురించి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు 5 పూట్ల నమాజ్ చేయగలుగుతావో, ఎప్పుడైతే అల్లా పట్ల విశ్వాసం కలిగి ప్రార్థన వైపు నీ హృదయం దారి పడుతుందో, అప్పుడు నువ్వు నైతిక విలువలు కలిగిన మనిషిగా వావి వరుసలతో న్యాయము, ధర్మం అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి తృప్తికరమైన, సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ సమాజ హిత కోసం నువ్వు బ్రతుకుతావని చెప్పి ఖురాన్ చెప్తా ఉంది. మూడవది ఉపవాసం. ఉపవాసం అనేది ఎందుకు పెట్టారు? ఎందుకు మహమ్మద్ ప్రవక్త చెప్తా ఉన్నారు? ఇస్లాం మతం ఎందుకు దాని మీద నిలబడింది అంటే, ఆకలి విలువ మనకు తెలియాలని. ఆకలి బాధ నీకు తెలిస్తే ఎదుటి వారి యొక్క ఆకలి నీకు తెలుస్తుంది. తద్వారా నువ్వు ఆ మనిషిని ప్రేమించగలిగి ఇంత భోజనం పెట్టగలుగుతావు, మంచి హృదయంతో జీవించగలుగుతావని చెప్పి ఉపవాసం ఉండమని చెప్తా ఉంది. నాలుగవది జకాత్, దానము, ధర్మము. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ సంపద అయితే అల్లా నీకు ఇచ్చినాడో ఆ సంపదను దాన ధర్మాలకు వినియోగించి జనహిత కోసం ఖర్చు పెడితే నీ చివరి నివాసం స్వర్గం, నీ మనస్సు ఆనందదాయకం, నీ కుటుంబం కీర్తించబడుతుంది, నీ వంశం యశస్సుతో జీవించగలుగుతుంది. ఐదవది హజ్ యాత్ర, తీర్థయాత్ర. ఎక్కడైతే అల్లా మహమ్మద్ ప్రవక్త దైవ స్వరూపమైన దైవదూత అయినటువంటి మహమ్మద్ ప్రవక్త నడయాడినాడో, ఎక్కడైతే ఏ కాలైతే పీల్చుకోగలిగినాడో అక్కడికి మనం పోగలిగి, మనం కాలు పెట్టగలిగితే, అక్కడ కాసింతసేపు మనం శ్వాస పీల్చుకోగలిగితే మన జీవితం బ్రతికి ఉండగనే స్వర్గం. హిందువులకైతే పొందితో కైలాసం, ముస్లిం సోదరులకైతే హజ్ యాత్ర. ఈ ఐదు మీద ఇస్లాం మతం నిలబడింది. ఇస్లాం అంటేనే శాంతి, ముస్లిం అంటేనే ప్రేమ. మరి మనందరం కలిసి ఈ బ్రతుకు సమాజాన్ని శాంతియుత వనంగా తయారు చేద్దాం. మనందరం కలిసి సర్వ మతాలను, కులాలను, పేదరికంలో ఉండే ప్రతి మనిషిని ప్రేమించగలుగుతాం. నిజంగా మీరు ఎవరు ముస్లిం అంటే నేను బాగా చెప్తా ఉన్నా మిత్రులారా, మీకు మీరే ముస్లింలు అనుకుంటే పొరపాటు. మీకు మీరుగానే వేషధారణ కానీ మరొకటి కానీ ఆ సాంప్రదాయాన్ని మీరు పాటించినంత మాత్రాన మీరు ముస్లిం సోదరులు అనుకుంటే నేను విశ్వసించలేను. నీవు కాదు ముస్లిం. ఎవరైతే మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనాలను చిట్ట చివరి వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రవచనాలను గట్టిగా పట్టుకొని ప్రయాణం చేసి మరణించి స్వర్గానికి చేరుతాడో వాడే నిజమైన ముస్లిం. ఇస్లాం మతానికి సంబంధించిన ఈ 5 వాటి మీద ఎవరైతే ఉండగలుగుతారో వాడే నిజమైన ముస్లిం. నేను ముస్లిం కుటుంబంలో జన్మించకపోయినా ఆ ముస్లిం మత సాంప్రదాయాలను, ఖురాన్లో ఉండే పవిత్రమైనటువంటి వచనాలను నేను ఆచరించగలిగితే రాచవల్లు కూడా ముస్లిమే. నాకు వేషధారణతో పని లేదు, నేను కూడా ముస్లిమే. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సాధ్యమైనంత వరకు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో 101% రాజకీయ కారణాల చేత హింసను ఎట్టి పరిస్థితుల్లో ప్రేరేపించకూడదని చెప్పి మనందరం కూడా గట్టిగా ప్రతిరూపాల్సిన అవసరం ఉంది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం పూర్తిగా శాంతియుతమైనటువంటి ఉద్యానవనంగా తయారు కావాలి. మన మధ్య వద్దు, వైరం వద్దు. తెలుగుదేశం పార్టీ లేదు, వైఎస్ఆర్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. అన్ని పార్టీల యొక్క లక్ష్యం, అన్ని మతాల యొక్క గమ్యం ఒక్కటే మిత్రులారా, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి తోటి వారికి సహాయపడి ప్రేమించగలగడమే సారాంశం, గమ్యం. అందుకే మేమందరం కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వీళ్ళందరూ నా తల్లికి వీరు పుట్టారో కానీ వీరు తల్లికి నేను పుట్టినానో కానీ తెలియదు, కానీ అల్లా దయ వలన ఆత్మ బంధువులమైన అన్నదమ్ములమైన మేమందరం కలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచాలి, ముస్లిం సమాజానికి పూర్తిగా ఉపయోగపడాలి, అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించాలి, శాంతిని పంచి ప్రేమను పుచ్చుకొని అభివృద్ధిని ఆకాంక్షించే దిశగా అడుగులు వేయాలనేదే నా అందరి లక్ష్యం. అందుకే దర్గాయినా కడతాం, ముస్లిం కమ్యూనిటీ యొక్క పేదరికానైనా నిర్మూలిస్తాం, వారి విద్యకు తోడ్పడతాం, మసీదుల అభివృద్ధికి తోడ్పడతాం. ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి పెళ్లిళ్లకు ఉపయోగపడతాం, అంతిమ సంస్కారాలకు ఉపయోగపడతాం, మదరసాలకు ఉపయోగపడతాం. ఒక్కటేమిటి అల్లా దయ తలుస్తాడు, ఈ గరీబ్ నవాబు అవుతాడు, ఈ ముస్లిం కమ్యూనిటీని ఉద్ధరిస్తాడు. నా చివరికి మీ ఇంట్లో నేను పెద్ద కొడుకు గారిని జీవిస్తా, పెద్ద కొడుకు గారిని మరణిస్తా. ఇదే నా ఆకాంక్ష, ఇదే నా రాజకీయ జీవితంలో మీ పట్ల నేను చూపించే అంతిమ లక్ష్యం. ఇక భవిష్యత్తులో కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పలు సేవా కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినాను కదా, ఏవైతే పేదవారి యొక్క వివాహం, అంతిమ దహన సంస్కారాలు, మదరసాలు, మసీదులు, విద్య కోసము కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి ఈ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. విద్య అత్యంత ప్రధానమైంది. విద్య లేని వాడు ఎంత కష్టంతో సమానం, అభివృద్ధిని సాధించలేడు. అందుకే ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఉర్దూ కాలేజీ ఇంటర్మీడియట్ వరకే ఉంది. డిగ్రీ వరకు లేకపోవడం వలన కడప పోయి మన ఆడపిల్లలు మన వాళ్ళు చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటే అది ఇబ్బందిగా భావించి మన పార్టీకి సంబంధించిన నా మిత్రుడు, నా తమ్ముళ్ళు అందరూ కలిసి ఉర్దూ డిగ్రీ కాలేజీ కావాలని కోరితే ముఖ్యమంత్రి గారిని అడిగి శాంక్షన్ చేయించుకోగలిగినాం. ఈ అకాడమిక్ ఇయర్లోనే ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మన పిల్లల కోసం. చాలా 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 మంచి కార్యక్రమాలు, పేదవారికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే, ముస్లిం సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకోబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి చాలా మంచి కార్యక్రమాలు మీరు భవిష్యత్ కాలంలో చూడబోతారని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దర్గాకి సంబంధించి నేను చెప్పిన మాట ప్రకారం, కోటి రూపాయలు నేను ఇచ్చిన మాట ప్రకారం 30 లక్షలు ఇచ్చినాం. నగదు డబ్బు 30 లక్షలు ఇచ్చినాం. ఒక 70 లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చినాయి. ఆ చెక్కులు కూడా రాత చెక్కులు కాదు మిత్రులారా, ఎప్పుడైనా బ్యాంకింగ్ పోయి వాళ్ళు మార్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉండే 30 లక్షలు, నేను ఇచ్చిన 30 లక్షలు, 60 లక్షల రూపాయలు దర్గా కోసం ఖర్చు పెట్టి ఈ 60 లక్షలు అయిపోయే నాటికి ఈ చెక్కు తీసుకుని బ్యాంకులో ఒక్కొక్కటిగా వేసుకుంటే 20 లక్షలు 20 లక్షలు 20 లక్షల చొప్పున ఎప్పుడైనా వాళ్ళు మార్చుకోవచ్చు. ఇక డబ్బుకు సంబంధించి ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ 2 కోట్ల రూపాయలతో కూడా సరిపోకపోతే ఇంకా విరాళాలు సేకరించే ప్రయత్నంలో మన ముస్లిం సోదరులు ముందుకు అడుగేస్తే అక్కడ ఎక్కడైనా మీకు ప్రతిఘటన ఎదురైతే, ఆశించిన విధానం మీకు రాకపోతే దానికి అవసరమైన మిగతా డబ్బులను కూడా నేను ఇచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంసిద్ధం. ఇంతకుముందు మాట్లాడాలని అనిపిస్తుంది, ఎంత మిమ్మల్ని కలుసుకోవాలని అనిపిస్తుంది. ఏటికి నీరు వచ్చినట్టు రాచమ్మల నోటికి ముస్లిం సోదరులకు సంబంధించిన మాటలు సరైన పారిపోతానే ఉంటాయి తప్ప దానికి పులిస్టాప్ లేదు. కారణం మీ పట్ల నాకుండే ప్రేమని, కృతజ్ఞతని మరొక్కసారి
మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసి నన్ను చివరి వరకు ముస్లిం కుటుంబాలకు సంబంధించిన బిడ్డగానే భావించి నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎలక్షన్లప్పుడు నేను తిరిగిన 2014లో 19లో ముస్లిం కుటుంబాలకు సంబంధించిన ప్రతి వీధిలోకి నేను వచ్చినప్పుడు నాకు ఓటు వేయాలి అని నేను అడిగితే మీ భాషలో మన భాషలో ఫ్రాంకినిషాన్ ఓటు దాదామని 4-5 మాటలు నాకు నేర్పించారు. అది నేను అడిగితే ఇంటి బయట అరుగు మీద కూర్చున్న అవ్వ కానీ తాత కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను ఇదే ఇంకా మిమ్మల్ని ప్రేమించేదానికి బలమైన కారణమేమో అనిపిస్తుంది నాకు. నేను దగ్గరికి పోయి చెయ్యేసి అవ్వని అడిగితే ఆ అవ్వ ఆ తాత నా బుగ్గను నిమిరి నా గడ్డం ఇట్లని నీకు ఓటు వేస్తాను అని చెప్పి అల్లా ఆశీస్సులు నీకు ఉండాలని చెప్పి ఆ స్పర్శ ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ఉండే సంపద అంతా నాకు ఇచ్చిన ఆ స్పర్శ కంటే తక్కువే. ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ఆ తాత అవ్వల యొక్క స్పర్శ రాజములకు ఎక్కువ. భగవంతుడు ఇచ్చిన వరం నేను కనిపెట్టగలుగుతా. ఏ చేతి స్పర్శనైనా ఏ కంటి చూపునైనా అది నన్ను ద్వేషిస్తాందా ప్రేమిస్తాందా అది నటన స్వచ్ఛమా అని చెప్పి కనుక్కోగలిగిన శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ ప్రేమ నా బుగ్గలు నిమిరడం నా గడ్డం పట్టుకొని మాట్లాడిన వైనం స్వచ్ఛమైన ప్రేమ ఆ అవ్వది తాతది. ఒకరోజు నేను పోతా ఉంటే ఈ పక్క సందులో ఇక్కడనే లెఫ్ట్కి పోయి తిరిగితే పక్క సందు 23వ వార్డులో తిరుగుతూ ఉంటే బయట ఒక అరుగు మీద ఒక తాత కూర్చున్నాడు. ఒక 75 ఏళ్ళు ఉంటాయి. ఓటు అడిగినా నీకేం వేస్తా అని చెప్పినాడు. నువ్వు గెలుస్తావు అని చెప్పినాడు. 3 అడుగులు ముందుకేసిన తాతకు సలాం చెప్పి మళ్ళీ పిలిచినాడు. దగ్గరికి పోయినా నేను నీకు ఎందుకు ఓటు వేస్తున్నానో తెలుసునా అని అడిగినాడు. తెలియదు అడిగినా. ఎందుకు వేస్తున్నావు అడిగినా. అప్పుడు ఆ తాత చెప్పిన మాట ఏం తెలిసిన, నువ్వు అచ్చం మా బిడ్డలాగే ముస్లింలాగే ఉన్నావు అన్నాడు. అందుకే నీకు మనస్ఫూర్తిగా ఓటేస్తానని చెప్పినాడు. ఇట్లా రకరకాల అనుభవాలన్నీ కూడా నా రాజకీయ జీవితంలో మీతో ముడిపడి ఉన్నాయి. మీ స్పర్శ, మీ ప్రేమ, ఇంకా చాలా చోట్ల తెలియని ఓటుకు నాకు అందరూ ఓటు వేసినారు. నీకు ఓటు వేస్తానని చెప్పి ధైర్యంగా చెప్పరు. కారణం వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, చెప్తే వాడెక్కడ ఇబ్బంది చేస్తాడో. కానీ మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీ మనసును పూర్తిగా తెరవబడి మీ మనసులో ఏమైతే ఉందో అదే చెప్పే నైజం మీకు అలా ఇచ్చినాడు. మీకు ధైర్యం, నటన లేదు. వేస్తామంటే వేస్తాం, లేదంటే బే. ఎవరి మీద ప్రేమ ఉంటే వాడే ప్రేమ, ప్రేమ లేకపోతే లే. ఇంత స్వచ్ఛందంగా బహిర్గతంగా చెప్పగలిగినటువంటి నైజం అది మీకు మాత్రమే సాధ్యం. అందుకే ఇవన్నీ నన్ను మీకు దగ్గర చేయగలిగినాయి. మీ పట్ల నేను అత్యంత విశ్వాసం కలిగిన మనిషిగా ఉంటూ చివరిగా ముస్లిం సోదరుల యొక్క ప్రేమకు రాచమ్మల్లో బానిసగా మిగిలిపోతాడని తెలియజేస్తూ సెలవు. ఒక్క మాట వినండి, మంచి మాట. దర్గా నిర్మాణానికి సంబంధించి నేను ఇచ్చే ₹1 కోటి విరాళమే కాకుండా వడ్ల దాదాపీరన్న ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మీ అందరి పట్ల ప్రేమతో ఈ దర్గా నిర్మాణానికి అయ్యే సిమెంట్ మూటలు ఎన్ని 100 బస్తాలు అయితే అన్ని 100 బస్తాలు అన్నమే ఇస్తాను చెప్తున్నాడు. అన్నకు అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. హనుమంతరం నుంచి మరియు పొద్దుగల ముస్లిం ప్రజల తరఫు నుంచి శ్రీ మన పొద్దుగూరు ప్రియతమ నాయకులు రాష్ట్ర ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి
కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.